బలహీనతలు మనిషి మనందరికి బోర్డు బలహీనతలు. బలహీనత లేని మనిషి లేడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. ఆ బలహీనతను మనం ఓవర్కమ్ చేసి వాటిని అధిగమించాలంటే మనకి దేవుని ఆత్మ బలము కావాలి. హల్లెలూయా. ఆత్మశక్తి కావాలి. అందుకే అంటాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించితే మీరు చస్తారు. అయితే ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత, దైవిక శక్తి చేత శరీరపు క్రియలను మీరు చంపినలా మీరేమవుతారు? జీవిస్తారు. హల్లెలూయా. యేసేపు ఆత్మ చేత శరీరపు క్రియలు ఏం చేశాడు? చంపాడు. పోతీఫరు భార్య యేసేపును బలవంతం చేసినప్పుడు ఆ పాపము చేయలేకపోకుండా దేవుని భయం కలిగిన వాడే అక్కడి నుంచి పారిపోయాడు. కారణం దేవుని ఆత్మ చేత. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనం కలిగి ఉంటామో, జాగ్రత్తగా, దేవుని ఆత్మ చేత మనం కలిగి ఉంటేనే ఈ లోకంలో ఉన్న ప్రతి టెంప్టేషన్స్ ను, ప్రతి బలహీనతలను, లేదా ప్రతి శోధనలను, ప్రతి విధమైన ఆ శాప పాపమును జయించాలంటే మన వల్ల కాదు. కానీ మనకి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆమేన్. ఏం కావాలంట? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ శక్తి ద్వారానే దావీదు గొల్లియాతును చంపాడు. ఆ శక్తి ద్వారానే యేసేపు పాపాన్ని జయించాడు. హల్లెలూయా. ఈ శక్తి ద్వారానే పేతురు నిలబడి ప్రార్థన వాక్యం చెప్తుంది. కానీ ఆ కొర్నేలి ఇంటిలో వారందరి మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడింది. ఈ శక్తి ద్వారానే పేతురు నడుస్తుంది. కానీ పేతురు నేరపడగానే ఆ రోగులుగా వచ్చిన వారందరూ ఏమైనా స్వస్థపడ్డారు. హల్లెలూయా. ఒక మనిషి, పిల్లి లాంటి మనిషి పులిగా మారాలంటే, బలహీనమైన మనం బలవంతులుగా మారాలంటే నీ బలం సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు, నీ తెలివి సరిపోదు. ఈ లోక సమస్యలు కానీ, శోధనలు కానీ, టెంప్టేషన్స్ కానీ, బలహీనతలు కానీ, లేకపోతే ఈ పాప ఇచ్చలు కానీ, ఏది జయించాలన్నా నీకైనా నాకైనా దేవుని శక్తి కావాలి. ఆమేన్. ఆ శక్తి లేకపోతే ఖచ్చితంగా పాపములో పడిపోతాం. అందుకే దినదినము మనం ఏమడగాలంటే దేవుని శక్తి చేత నేను నింపబడాలి. ఆమేన్. ఈరోజు అడుగుదాం, ప్రభువా, ఈ లోకములో ఎదురయ్యే ఏ శోధనలో నేను పడిపోకుండా, ఏ యొక్క పాపపు క్రియలు